హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్మునేలో పెట్టినట్టుగా ప్రభుత్వానికి డిఎస్ అభ్యర్థులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు దాని గురించి చూద్దాము. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీద పెట్టారు. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా భావించారు. సో డిఎస్సి ఫైల్లో మొదటి సంతకం పెట్టిన తర్వాత మీడియా ద్వారా పబ్లిక్గా నవంబర్ 2024 నాడున నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 2024లో ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నారు. అంటే 6 months టైం ఉంది కాబట్టి ఈ డిఎస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైం ఈ ప్రక్రియను పూర్తి చేస్తానని చాలామంది నమ్మారు. అదే సేమ్ చెప్పింది కూడా అదే. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత టెట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. దాని కారణం లాస్ట్ గవర్నమెంట్లో 3 years నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేకపోవడం అండ్ టెట్కి భారీగా వినతులు రావడంతో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ గారు టెట్కి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. సో కాబట్టి కూటమి జూలై 2024లో టెట్కు నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం అదే రోజున ఈ ప్రక్రియను అంటే టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత డిసెంబర్ 2024 నాటికి డిఎస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పబ్లిక్గానే చెప్పడం జరిగింది. దీంతో నిరుద్యోగులు పక్కాగా ఆయన నమ్మారు. అయితే ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ద్వారా ఒక అనౌన్స్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో అది ఆ డేట్ వచ్చి August 1, 2024న ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఎవరైతే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ మంజూరు చేసి సామాజికంగా భిన్నమైన తరగతిగా ఏర్పాటు చేసి ఎస్సీలలో సబ్ క్యాస్ట్ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా అధికారం ఉందని సుప్రీంకోర్టే స్వయంగా పేర్కొంది. సో దీంతో ఆయా రాష్ట్రాలు డిఫెన్స్లో పడాయి. అంటే ప్రతి రాష్ట్రం కూడా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి అనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఎస్సీ వర్గీకరణ ఇష్యూని ఒక కమిటీకి అప్పగించడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే మేము 2-3 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎందుకంటే దాని టైం పడుతుంది. ఎందుకంటే ఇది జనాభా ప్రాతిపదికన కులాలను ఏర్పాటు చేసి ఫిబ్రవరి 2025లో ఈ ఎస్సీ కమిషన్ నివేదిక సబ్మిట్ చేస్తామని వాళ్ళు సభాముఖంగా చెప్పడం జరిగింది. అయితే నారా లోకేష్ గారు ఎస్సీ వర్గీకరణ సబ్ క్యాస్ట్ ప్లాన్ పూర్తి చేసిన వెంటనే పబ్లిక్ మీటింగ్ ద్వారా మార్చి 2025లో మెగా డిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది ఆచరణలోకి రాలేదు. అంటే మార్చి నెల కావస్తున్నదే కానీ దాని యొక్క ప్రస్తావన చెప్పనే లేదు. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సదస్సులో మెగా డిఎస్ ప్రస్తావన చేసి కలెక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం అవి ఎవరంటే వేకెన్సీ కానీ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ ఏ స్కూల్ ఎన్ని ఉన్నాయి రోస్టర్ విధానం కానీ ఇవన్నీ సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మార్చ్ 2025 ఆ నెలలో ఒక స్కూల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ యొక్క ఓపెనింగ్స్ నాటికి కొత్త టీచర్స్ని మేము రిక్రూట్మెంట్ ఖచ్చితంగా చేసి తీరుతామని ఖచ్చితంగా అయినా చెప్పడం జరిగింది. సో అలా చెప్పడం వల్ల నిరుద్యోగులు పక్కాగా అంటే ఎటువంటి నిరాశ చెందకుండా వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే అది పోను వీళ్ళు మాటలకే పరిమితం అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క డిఎస్ అభ్యర్థులు నిరాశ చెంది ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ కాడ ధర్నాలు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతో కూటమి గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉండడం ఇలా చేయడం వల్ల చాలా జిల్లాల్లో ఇటువంటి విధానాన్ని కొనసాగించడం ఇప్పుడు ప్రజెంట్ అధికారులు ఆలోచిస్తున్నారు. సో కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చాలామంది నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ వీడియోని ఆదరించి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియోతో కలుద్దాం. సో అంటిల్ జై హింద్.